Okay, you try. Then 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 lie. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు ఎలా ఉన్నారు అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈరోజు వచ్చేసి నేను బనానాతో డిఫరెంట్గా చాక్లెట్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడు బనానా నార్మల్గా క్యాజువల్గా రొటీనే కదా తినడం, దీన్ని కొంచెం పిల్లలకి డిఫరెంట్గా చేద్దామని అయితే ట్రై చేసిన. ఫస్ట్ అయితే నేను చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నా. నేను ఈ చాక్లెట్ పోయినసారి కునాఫా చాక్లెట్ చేశాను కదా లాస్ట్ వీడియోలో, అందులో మిగిలిన ఒక చాక్లెట్ పీస్తో నేను చాక్లెట్ మెల్ట్ చేసుకొని దాంట్లో మన బనానాని ముందుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది కూల్ అయిపోతుంది కదా, సో ఎమ్మడే చాక్లెట్ అనేది దానికి స్టిక్కీ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ బనానాని డిప్ చేసి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇలా ప్రతి పీస్ని మనం బనానాలో ముంచి చాక్లెట్లో ముంచి దాన్ని మంచిగా డిప్ చేసుకొని చాక్లెట్ అంతా బనానాకి మొత్తం పట్టేసేలాగా చేసి మిగిలిన పీసెస్ అన్నీ తీసుకోవాలండి. ఎప్పుడు రొటీన్లా కాకుండా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది తినాలి అనేది. సో అందుకని ట్రై చేసిన అనమాట. పర్వాలేదు, బాగానే వచ్చినాయి, టేస్టీగానే ఉన్నాయి. సో ఇవైతే ఇక్కడ 3 పీసెస్ ఉన్నాయి కదా, అవి చాక్లెట్ గట్టిగా అయిపోయేలా చేశాను అనమాట. అంటే కొంచెం చాక్లెట్ గట్టిగా అయిపోద్ది కదా. ఇక్కడైతే నేను చాక్లెట్ సిరప్లా చేసి కొన్ని బనానా పీసెస్ అయితే ట్రై చేసిన, జ్యూసీగా ఉండేటట్టు. సో 2 ట్రై చేసిన, ఏది బాగుంటుందో నెక్స్ట్ మళ్ళీ అదే తయారు చేద్దామని. 2 బాగానే ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అటుకులతో మన మిక్చర్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఈ అటుకులను అయితే అందులో వేసుకోవాలి, లేకపోతే బియ్యపు గింజల్లాగా అవి గట్టిగా అయిపోతాయి. బాగా ఆయిల్ హీట్ అయిపోతే మనకి అటుకులు వేయంగానే ఎమ్మడే పువ్వుల్లా మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇవాళ అయితే ఒక న్యూస్లో నేను ఒక వీడియో చూశాను. తనకి ఇష్టమైన కుక్కని సమ్మక్క సారక్కల గుళ్ళో తను బెల్లం తూకం ఇచ్చిందట ఒక సెలబ్రిటీ. సో పెద్ద సెలబ్రిటీ కాదు, నార్మల్గా. సో తను కుక్కని కుక్క వంతు తూకం ఇచ్చినందుకు చాలామంది న్యూస్ వాళ్ళు కొంచెం ఎగతాళి చేస్తున్నారు, అంటే అమ్మవారిని కించపరిచారు అని. సో నాకు అనిపించింది ఏంటంటే, నాకనే కాదు నేను కామెంట్స్ కూడా చదివాను, చాలామంది పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. అంటే మనుషులైనా జంతువులు కూడా మనలాగే పుట్టినాయి కదా. సో మన పిల్లలంటే ప్రేమ కాబట్టి వాళ్ళ మీద తూకాలు ఇస్తాం, లేకపోతే మనం మొక్కులు తీరితే వాళ్ళ హెల్త్ బాగున్నా చేస్తాం కదా. సో అలాగే తన కుక్కని మొక్కుకొని తన కుక్క హెల్త్ బాగపోతే చేద్దామని చెప్పి చేసిందట. సో దాన్ని పెద్ద కాంట్రవర్సీలు చేస్తున్నారు. ప్రతిదీ న్యూస్లో వాళ్ళకి నచ్చితే హైలైట్ చేస్తారు, నచ్చకపోతే పాపం ఇలా ఘోరంగా అవమానిస్తారు. అదే నచ్చితే అసలు ఆ సెలబ్రిటీ చూడండి, తన కుక్క అంటే తనకి ఎంత ప్రేమ అన్నట్టు చెప్తారు. సో అలా ఉంది సొసైటీ అయితే. వాళ్ళకి ఏది నచ్చింది చేస్తే మనం మంచి, వాళ్ళకి నచ్చలేదనుకో మనం ఏది చేసినా చెడైపోతుంది అనమాట, అది లెక్క. సో ఇక్కడైతే నేను పల్లీలు అయితే వేపుకుంటున్నాను. పల్లీలు కూడా మనం ఈ అటుకుల మిక్చర్లో వేసుకుంటే మొత్తం అటుకులే కాకుండా అక్కడక్కడ పల్లీలు కూడా తగులుతూ ఉంటాయి. సో సూపర్ ఉంటుంది అనమాట. సో మా ఆయనకైతే పల్లీలు అంటే ఇష్టం, సో ఆయన కోసం పల్లీలు వేస్తున్నా అందులో. సో పిల్లలు అయితే పల్లీలు తినరు, అన్నీ తీసి పక్కన పెడతారు. మా పెద్ద పాప ఏమో పల్లీలు తినదు, జీడిపప్పు వేస్తే అది తినదు. మా చిన్న పాప ఏమో ఓన్లీ జీడిపప్పే తింటుంది. ముగ్గురికి 3 రకాలు చేసే కంటే 3 అట్లని కలిపేసి ఒకటే చేసిందనమాట. సో నేను పల్లీలు అయిపోయాక ఇక జీడిపప్పు కూడా వేసాను. పల్లీలు కొంచెం మంచిగా రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉంటే మంచిగా అనిపించదు, మనకి కరకరలాడాలన్నమాట. నేనైతే ఒక 2-3 వీక్స్ నుంచి చూస్తున్నా అన్నీ. ఎవరో కానీ తెలీదు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒకవేళ అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే ప్లీజ్ మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబే చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు? నేనే మిమ్మల్ని చేయమని చెప్పలేదు కదా.
ఇప్పుడు మీకు ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు. రోజు చూస్తున్నా, నాదేదో పెద్ద ఛానల్ కాదు, నార్మల్గా టైం పాస్కి నాకు ఖాళీ టైంలో బోర్ కొట్టి నేను వీడియోస్ చేసుకుంటూ ఉన్నా. టైం పాస్కి నాకు సరదాగా ఏదో ఒక పని మీద నా ధ్యాస అనేది పోతుంది, మైండ్ రిలీఫ్ ఉంటుంది, అడ్డమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి, ఏదో ఒక పని పెట్టుకోవాలి ఖాళీ టైంలో అని నేనేదో సరదాగా వీడియోలు చేసుకుంటూ ఉంటున్నా. సో ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేయమని ఎవరిని అడగను, జస్ట్ వీడియోలో చెప్తాను, మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. అంతేగాని అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి నాకు నిజంగా చూస్తుంటే మెంటల్ వేస్తుంది. వీళ్ళు ఎవరో కానీ తెలియాలి, వాళ్ళ సంగతి చెప్తారు. అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చెయ్యకండి, నేను చెయ్యమని చెప్పట్లేదు కదా. సో ఓకేనా, నేను మిమ్మల్ని తిట్టడం కాదు, ఎందుకు అలాగా అవసరం లేదు కదా అలాగా చేయడం. సో అలా అనమాట. సో ఇక్కడైతే ఫైనల్గా జీడిపప్పు వేపిస్తున్నా. సో జీడిపప్పు వేపేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పొయ్యి కట్టేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇవన్నీ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ ఫుల్ వేడిగా ఉంటుంది. సో కొంచెం అటు ఇటు కాని టైంలో ఉన్నప్పుడు వేయండి, లేకపోతే ఎమ్మడే మాడిపోతాయి అనమాట. జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకని. సో ఎందుకంటే ఉంటారు అలాగా, నేను చేసే ఒక సబ్స్క్రైబర్తో వీళ్ళు హైలైట్ అయిపోతారో, లేకపోతే నాకేమో డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటారో, నాకు అర్థం కాలేదు. సో అమ్మో, డబ్బులు వచ్చే అంత సినిమా లేదండి యూట్యూబ్లో అయితే. నేనైతే టైంపాస్ అయితే చేస్తున్నా అంతే, నాకు నేను సరదాగా చూసుకోవడానికి, ఎప్పుడైనా మెమరీస్లా ఉంటాయి కదా అని చేసుకోవడం తప్పితే ఇందులో ఏవో పైసలు వచ్చేస్తాయని నేను చేయట్లే, టైం పాస్. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా మంచిదే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నేను ఎవరిని అనట్లేదు, బట్ నేను ఏంటంటే ఒకళ్ళు ఉన్నారు, ఆ ఒక్కళ్ళు నాకు తెలుస్తుంది. నాకు ఇప్పుడు 300 సబ్స్క్రైబర్స్ నుంచి చూస్తున్నా నేను. సబ్స్క్రైబ్ 301 ఉందనుకో, ఆ 1 తగ్గుతుంది. మళ్ళీ 2 డేస్ తర్వాత 325 అయిందనుకో, మళ్ళీ 1 పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాలే. సో ఓకేలే, ఎవరైతే ముందే కానీ పాపం చేయకండి, ఎందుకు అలాగా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మంచిదే నాకు. మీరు అలా అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి చేయకండి అలాగా, ఓకేనా. మంచిగా ఉండదు కదా మీకైనా. ఓకే, మొత్తం మనమైతే మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో చేస్తున్నా కదా, అందుకే నేను సరిగా కలపలేకపోతున్నాను. మామూలుగా అయితే రెండు హ్యాండ్స్ ఫింగర్స్ తోటి కింద నుంచి పైకి కింద నుంచి పైకి అంటే మస్తు కలిసిపోతుంది అనమాట. సో స్పూన్తో కాకుండా చేత్తో మంచిగా కింద నుంచి పైకి అనండి ఫింగర్స్ తోటి, చక్కగా మొత్తం అన్నీ మిక్స్ అయిపోతాయి. ఓకేనా. సో ఇలా మనం ఉప్పు కారం మనకి తగినట్టు వేసుకోవాలి. నేనైతే కరివేపాకు వెల్లుల్లిపాయ వేయలేదు, మీకు ఒకవేళ టేస్ట్కి నచ్చితే వేసుకోండి. మా వాళ్ళు అయితే అవన్నీ తీసి పక్కన పెడతారు, అందుకే నేను ఇందులో అయితే వేయట్లేదు. కరివేపాకు వేసుకున్నా కూడా బాగుంటుంది, అలాగే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. సో ఇలా మనకి టైంపాస్ స్నాక్స్ కింద ఇంట్లో చేసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. కానీ బాగుంటుంది, నార్మల్ మిక్చర్ కన్నా కూడా అటుకుల మిక్చర్ అయితే మస్తు ఉంటుంది. సో ఇవాళ మా పిల్లల కోసం అయితే నేను స్నాక్స్ 2 చేసిందనమాట, ఒకటి స్వీట్ ఇంకోటి హాట్. ఓకేనా. ఇప్పుడు వచ్చాక తింటారు, రివ్యూస్ ఇస్తారు మా వాళ్ళు, మస్తు రివ్యూస్ ఇస్తారు. మా ఆయన ఒకటి, మా చిన్న పాప ఒకటి, పాప మా పెద్ద పాప అయితే అది ఏం చెప్పదు, నేను ఏం పెట్టినా తింటుంది, బాగుంది బాగలేదు అని ఏం చెప్పదు. మా వాళ్ళు అయితే మా ఆయన ఒకటి మా పాప ఒకటి రివ్యూస్ అయితే బాగా ఇస్తారు, బాగుంటే బాగుందని చెప్తారు, లేకపోతే ఏంది ఇది అంటారు అనమాట అట్లా. సో ఇప్పుడు చూడండి, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక నేను వాళ్ళకి పెడతా కదా, సో వాళ్ళు రివ్యూస్ ఇవ్వడం చూడండి. స్టార్టింగ్ ఆల్రెడీ మీరు చూసారు కదా రివ్యూస్ ఎలా ఇస్తున్నారో. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going high, yeah, yeah. Going out, going all the way. Going high.
సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.